హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేంటో కాదు, సొరకాయ రొయ్యల ఫ్రై అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ సొరకాయ రొయ్యల ఫ్రై అయితే మనము అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక 1 కప్పు వరకు రొయ్యలను అయితే తీసుకోండి. ఇవైతే ఎండు రొయ్యలు అన్నమాట. వీటిని స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకొని కడాయి మంచిగా హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలను అయితే ఇందులో వేసుకొని ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఉంచుకొని తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఇందులో మనము పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ఇప్పటిదాకా క్లీన్ చేసి వేయించి పెట్టుకున్న ఈ రొయ్యలను అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ రొయ్యలని కూడా ఒక 1 మినిట్ వరకు అయితే వేయించుకున్న తర్వాత ఒక లేత సొరకాయని అయితే తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకొని ఈ మొత్తం అంతా మంచిగా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి. ఇందులో మనకి కారం వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. సో మీరు వీలైనంత వరకు అయితే పచ్చిమిర్చినే యూజ్ చేయండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత వెంటనే సాల్ట్ వేసేయకుండా ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. మనకి ఈ సొరకాయ కర్రీలో సాల్ట్ అయితే ఎక్కువగా పట్టదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరొక 5-6 నిమిషాలు మూత పెట్టుకొని దీన్ని అయితే ఉడికించుకోండి. మనకి సొరకాయలో వాటర్ అనేటువంటిది వస్తాయి కదా, ఆ వాటర్ మొత్తము పోయి మంచిగా కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఈ విధంగా ఉడికించుకోండి. మనకి ఈ సొరకాయ అనేది ఉడికిన తర్వాత చూడండి కొంచెం కలర్ ఈ విధంగా చేంజ్ అయింది కదా. చివరగా కొత్తిమీరని అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.